వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్లస్సా మైనస్సా సిట్ విచారణతో క్యాడర్లో కన్ఫ్యూషన్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సిట్ విచారించడం ఆ పార్టీ క్యాడర్లోనే కాక రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక చర్చగా మారింది. ఇంతకాలం విచారిస్తారో లేదో అనే సందేహం నెలకొంది. విచారించిన తర్వాత ప్లస్ అవుతుందా లేక మైనస్గా మారుతుందా? విచారణ తర్వాత ఛార్జ్షీట్లో ఎలాంటి అభియోగాలు నమోదవుతాయో? కాళేశ్వరం విచారణకు హాజరైన తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ నిందితుడిగా పేర్కొన్నట్లుగా ఇప్పుడు అదే రిపీట్ అవుతుందా? ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇలాంటివన్నీ క్యాడర్ మధ్య చర్చనీయాంశాలుగా మారాయి. కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ విచారణకు బీఆర్కేఆర్ భవన్కు వెళ్ళినప్పుడు కేసీఆర్ విమర్శలు పాలయ్యారు. ఆ ఎంక్వైరీ ప్రక్రియను జస్టిస్ ఘోష్ ఓపెన్ హౌస్ కోర్ట్ అని పేర్కొన్నారు. కానీ ఎంక్వైరీకి హాజరైన కేసీఆర్ మాత్రం జర్నలిస్టులను బయటకు పంపించాలని, ఏకాంతంగానే విచారణ జరగాలని షరతు పెట్టారు. దీనికి జస్టిస్ ఘోష్ సైతం సానుకూలంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏ లొసుగులు లేనప్పుడు జస్టిస్ ఘోష్ నిర్వహించే ఎంక్వైరీకి షరతు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలోనూ అలాంటి మాటలే వినిపిస్తున్నాయి. పోలీసుల్ని తన దగ్గరకు పిలిపించుకునే బదులు తానే పోలీస్ స్టేషన్కు వెళ్తే సానుభూతి వచ్చి ఉండేదని పార్టీ క్యాడర్ అభిప్రాయపడుతున్నారు. సిట్ పోలీసుల నోటీసుకు షరతులేవీ ఇవ్వకుండా హాజరై ఉండాల్సిందన్న భావన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని స్టేషన్కు పిలిపించుకొని ప్రశ్నిస్తారా? ఆయన కట్టించిన పోలీస్ స్టేషన్లోనే ఆయనను ఒక దోషి అనే తరహాలో విచారిస్తారా? తెలంగాణ కోసం కొట్లాడి 10 ఏళ్లు పరిపాలించిన వ్యక్తికి పోలీసులు ఇచ్చే గౌరవం ఇదేనా? కేసీఆర్ను, ఆయన ఫ్యామిలీ మెంబర్లను సీఎం రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారా? పనిగట్టుకుని రాజకీయంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఇలాంటి అభిప్రాయాలను క్యాడర్ వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రజల్లో సెంటిమెంటల్గా ఎమోషన్స్కు గురి చేసి ఉండేవని, మున్సిపల్ ఎన్నికల్లో సానుభూతి పవనాలతో ఓట్లు రాలేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.